ఈరోజు మన పాఠశాలలో ఇంట్రామోరల్స్ గేమ్స్ 2 రోజులు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉత్సాహభరితంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ప్రిన్సిపల్ నాగరవీంద్ర సార్ గారికి, అదేవిధంగా మన టీచర్స్ అందరికీ, ఇక్కడికి వేదికను అలంకరించిన టీచర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు అందరికీ గుర్తే ఉంటుంది, అంటే నేను ఒక అక్షర సత్యం చెప్తున్నాను, మీరు కూడా అసెంబ్లీలో విన్నారు. మన గౌరవ ప్రిన్సిపల్ సార్ గారు అసెంబ్లీలో చెప్పాడు కొన్ని నెలల క్రితము, కొన్ని రోజుల క్రితమే, స్పోర్ట్స్కు 20% కేటాయిస్తాను అని చెప్పాడు. ఆ 20% కేటాయించినందుకే ఈరోజు త్రోబాల్ కోర్టులో నెట్టు, వాలీబాల్ కోర్టులో నెట్టు, ఈరోజు గ్రౌండ్ల్లో ఆహ్లాదకరంగా జరుగుతుందంటే దానికి నిలువెత్తు నిదర్శనము సారే. అంటే దీని వెనుకల సార్ యొక్క కృషి, ప్రోత్సాహము ఉందని తెలియజేస్తాను. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రభుత్వ పాఠశాలలో ఇంట్రామోరల్స్ 2 రోజులు జరగడం అనేది చాలా చాలా అరుదుగా ఉంటాయి. మన పాఠశాలలో మాత్రమే జరుగుతున్నాయి. మీకు కావలిస్తే ఇక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా చూసుకోండి, ఎక్కడ కూడా 2 రోజులు ఇంట్రామోరల్స్ గేమ్స్కు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు. ప్రైవేట్ స్కూల్లో అయితే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో జరగడం అనేది చాలా చాలా అరుదు. అంటే సారు మనకు చదువును కానీ క్రీడలను కానీ సమభాగంగా సమాన దృక్పథంతో చూస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఇది మనసులో పెట్టుకొని, సారు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే డిసిప్లిన్గా మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తే మాత్రము మీకు ఎంతవరకైనా ప్రోత్సాహం ఇస్తాడు. మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే మాత్రము క్లాస్ రూమ్కి వెళ్ళాల్సింది వస్తుంది. కాబట్టి డిసిప్లిన్గా అందరూ ఆడాలి, ఓకేనా? అదేవిధంగా మరో ముఖ్య విషయం ఏంటంటే, నిన్న కూడా ఇక్కడ లోకల్ పిల్లలు వచ్చి చాలా సహకరించారు, కోర్టులకు లైన్లు వేయడం కానీ అవన్నీ. మరో ముఖ్యంగా మనకు సహకరించింది మన చంద్రశేఖర్ రెడ్డి సార్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ కానీ అందరు సహకరించారు. అందరు సహకరించినందుకే మనం ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక్కరితో ఏది సాధ్యం కాదు, అందరం కలిసిమెలిసి ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి దీనికి మరొక విషయం చివరిగా ఒక మాట చెప్పేసి ఇంకా సార్ గారికి ఇస్తాను. క్రీడాకారులకు మెయిన్గా చెప్పడం ఏంటంటే, మీరు మ్యాచ్ గెలవడానికి ప్రయత్నం చేయొద్దండి. ఒకవేళ మ్యాచ్ గెలవడానికి ప్రయత్నం చేస్తే ఒత్తిడికి లోనవుతారు. ఒత్తిడికి లోనైనారనుకోండి, మీ ఆటను ప్రదర్శించలేరు. అలా కాకుండా మీ ప్రయత్నాన్ని నిజాయితీగా చేయండి. మీరు ప్రయత్నం మాత్రమే నిజాయితీగా చేయడం మొదలు పెట్టారనుకోండి, మీ ఆట కరెక్ట్గా వస్తుంది, గెలుపు దానంతగా దానికే మీ ఎన్నికల విజయం వస్తుంది. సో కాబట్టి ప్రతి హౌస్లో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారునికి చెప్తాను, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరందరూ కూడా సమయస్ఫూర్తితో ఆడాలి. మరొక్కసారి కూడా చెప్తున్నాను, మీరు డిసిప్లిన్గా ఉంటేనే క్రీడలు స్టార్ట్ అవుతాయి. మిమ్మల్ని ఎవరిని కూడా కొట్టేదేముండదు, తిట్టేదేముండదు. బోత్ హౌసెస్ ఆడుతున్నాయంటే మిగతా హౌస్ వాళ్ళు మీకు ఎక్కడైతే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చామో అక్కడ మాత్రమే కూర్చోవాలి. అలా కాకుండా డిసిప్లిన్ కంట్రోల్ తప్పిందనుకోండి, గేమ్స్ కట్టు క్లాస్ రూమ్కి వెళ్ళండి అని చెప్తాను. అంతే, ఒకే ఒక మాటనే. ఇంకా మిమ్మల్ని పిలిచి ఎందుకురా డిసిప్లిన్ మెయింటైన్ చేయట్లేదని ఏమనను. ఒక్కటి చేసిన దానికి అందరికీ పనిష్మెంట్ వస్తుంది. కాబట్టి ప్రతి సెకండు, ప్రతి నిమిషము పూర్తిగా సద్వినియోగం చేసుకుంటేనే మీకు ఎక్కువ మ్యాచ్లు జరుగుతాయి. గెలుచుకుంటూ పోతేనే ఎక్కువ మ్యాచ్లు ఆడతారు, ఓకేనా? సో కాబట్టి ఇది మనసులో పెట్టుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి అని మీ నుంచి నేను కోరుకుంటున్నాను.